అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి గల వారికి రేపటి రోజున అనగా ఫిబ్రవరి 10వ తేదీ అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారి సమస్యలకు తగిన పరిష్కారాలు లభిస్తాయో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైంగా ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకు తప్పకుండా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున అదృష్టపు సంఖ్య వచ్చేసి 9, అదృష్టపు రంగు వచ్చేసి పచ్చ లేదా ఎరుపు అని అయితే చెప్పుకోవచ్చు. ఈ రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వీరు వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి గ్రహస్థితులను బట్టి ఫలితాల్లో మాత్రం కొంచెం మార్పులు అనేవి జరగబోతున్నాయి. రేపటి రోజున కుటుంబంలో ఆరోగ్యము, అలాగే వ్యాపారము, ఉద్యోగం ఇటువంటివన్నీ కూడా గమనించినట్లయితే కనుక కుటుంబ సభ్యులతో రేపటి రోజున ఎంతో ఆనందకరంగా అయితే గడపబోతున్నారు. సాయంత్రం వేళల్లో అతిథుల రాకతో మీ ఇల్లు ఎంతో సందడిగా సరదాగా మారబోతుంది. అయితే బయట వ్యక్తుల యొక్క జోక్యం వలన రేపటి రోజున మీ యొక్క భాగస్వామితో చిన్నపాటి విభేదాలు మాత్రం కనబడుతున్నాయి. రేపటి రోజున మీరు బయట వ్యక్తులతో జోక్యం వల్ల ఇంటికి తీసుకురాకపోవడం, ఏ విషయాన్ని ఎక్కడ ఉంచాలనేది ఒక్కసారి అయితే అర్థం చేసుకుని వ్యక్తుల యొక్క మాట తీరును కొంచెం మీరు పెడచెవిన పెట్టడం అనేది మంచిదని అయితే తెలుసుకోండి. లేదనుకుంటే వారి యొక్క మాటలను కనుక మీరు తలెచ్చుకుంటే ఇంటి యొక్క భాగస్వామి విషయాల్లో మీకు ఏదైనా ప్రవర్తనలు ముందు రోజుల్లో గొడవలకు, సమస్యలకు దారితీసే విషయంగా అయితే ఉండబోతుంది. ఎంతో బాధాకర విషయంగా మారబోతుంది. కాబట్టి వ్యక్తిగత జీవితాల్లో విషయాలను మాత్రం గోప్యంగా ఉంచడానికైతే మీరు రేపటి రోజున ప్రయత్నించి తీరాలి. ఇంట్లో అశాంతి అనేది రేపటి రోజున ఎక్కువగా కనబడబోతుంది. మీ యొక్క కుటుంబ సభ్యులతో మీరు ఆహ్లాదంగా గడిపినప్పుడు ఇంటి బయట అంటే బయట వ్యక్తులతో జోక్యం వలన ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కొంత ఆందోళన కలిగి ఏదైనా డిసప్పాయింట్ అయితే ఖచ్చితంగా అవ్వబోతున్నారు. అందువల్ల ఇంట్లో ఉన్న వారి మీద కొంచెం ఏదైనా సరే మమకారంగా మాట్లాడడం చాలా మంచిది. రేపటి రోజున అసంపూర్ణంగా మీ యొక్క ప్రవర్తన కాస్త నిరాశాజనకంగా ఉండబోతుంది. ఈ విషయంలో జాగ్రత్త పడడం ఎంతైనా అవసరం. రేపటి రోజున మానసికంగా ఆందోళన కలిగే, శరీరంలో కొంత వేడి పెరిగినట్లు అనిపిస్తుంది కనుక తగిన విశ్రాంతి తీసుకోవడం అనేది చాలా ముఖ్యం అయితే తెలుసుకోండి. ఇక వ్యాపారస్తులు, చిన్న తరహా పరిశ్రమల వారు కూడా వ్యాపారాలు చేసే వారి యొక్క స్నేహితుల సలహాలు, ఆర్థిక ప్రయాణాలు చాలా మీకు లాభదాయకంగా ఉండబోతున్నాయి. ఎంతైనా జాగ్రత్తలు వహించాలి. ప్రతి విషయం కూడా మీరు ఆలోచించి అడుగు వేయడం ఎంతైనా మంచిది. మీరు బయట ప్రపంచానికి కనిపించినంత శాంతంగా ఉండలేరనైతే మీ యొక్క ప్రశాంతత నదిలాగా ఉంటుందనైతే చెప్పుకోవచ్చు. నిద్రపోయేటువంటి అగ్నిపర్వతంలాగా మీ మనసు ఉంటుంది కనుక బయట ప్రపంచానికి మీరు ఎంతో మౌనంగా, ఎంతో గంభీరంగా కనిపిస్తారో గుండె లోపల అంత పెద్ద యుద్ధం కూడా జరుగుతూ ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా మీ యొక్క జీవితం ఎలా తయారైందంటే గుండెల్లో పెట్టుకొని చూసుకునేవారు ఎవరైనా కానీ మీ యొక్క ఆస్తి సమయాన్ని ధారపోసారు. చివరి వరకు వాళ్ళు మిమ్మల్ని అయితే పొడిచారు. వాళ్ళ వల్లే మోసం చేసుకొని తట్టుకొని శక్తి లేకుండా కూడా వాళ్ళని చెప్పేసి మీరు అనుకున్న వారితో ద్రోహం చేసేటువంటి వ్యక్తి అయితే ఆ భగవంతుడు మీకు ఇవ్వలేదు. అయితే ముఖ్యంగా రేపటి రోజున వస్తే కనుక ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే రేపటి రోజున మీరు బాగా నమ్మినటువంటి వ్యక్తులు ఇంట్లోకి ప్రత్యేకించి మీ యొక్క బంధువర్గం కావచ్చు, లేదా ఇంకా మీరు బాగా నమ్మినటువంటి వ్యక్తులు కావచ్చు, మీతో సన్నిహితంగా ఉండే వ్యక్తులు కూడా కావచ్చు, తప్పుడు ప్రచారాలు చేసి ఇవన్నీ మాట్లాడుకోవడం అనేది లేనిపోనిగా రేపటి రోజున అయితే మీ వ్యక్తులు అనేది చాలా వ్యక్తులను నమ్మించి ఒక నిరాశాజనకంగా అయితే ఒత్తిడికి గురవబోతున్నారు. ఇంట్లో జరిగిన కొన్ని విషయాలను రేపటి రోజున మీకు యొక్క ప్రమేయం లేకుండా మీ ఇంటి విషయాలన్నీ కూడా బయటపెట్టడం ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక్కసారి దేవుని ప్రశ్నించి ఉంటాడు. చాలా రాత్రులు మీరు నిద్రలేని రాత్రులు అయితే గడిపి ఉంచుంటారు. అప్పులు చేరవ కూడా మీకు చాలా అవమానాలు ఇవన్నీ కూడా లోపల దహించి వేస్తూ ఉంటాయి. ఒకటైతే గుర్తుంచుకోండి, మీ కన్నీళ్లు తుడుచుకోండి, ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే రేపటి రోజున మీకు మీ పాలిట కేవలం దైవం ఒక్కటే ఉందని అయితే మీరు దైవమే మాత్రమే మిమ్మల్ని ఆదుకోబోతుందని తెలుసుకోండి. ఇంతకు ఆ దైవం ఏదనేది తెలుసుకోబోతున్నాయి కనుక మీకు దగ్గరలో ఉన్న కొంతమందిని చూసి మీకు దజ్జాలా నిలబెట్టుకునే వాళ్ళని కూడా చెప్పుకోవాలంటే మీకు కదలకుండా ఉన్నతంగా సౌమ్యులు ఒకసారి మీరు నిలబడితే మిమ్మల్ని ఆపేటువంటి శక్తి, మిమ్మల్ని ఓడించిన దమ్ము ఈ ప్రపంచంలో ఎవరికి లేదని చెప్పుకోవాలి. మీ అందరికీ కూడా చాలా ఆదర్శప్రాయాలు ఉన్నాయి. ఏదైనా మాట సహాయం కానీ, డబ్బు సహాయం కానీ, ఏదైనా సహాయం అంటే మీరు తప్పకుండా ముందుంటారు. ఎవరైనా బాధలో ఉన్నారంటే మీరు మనసు చెల్లించిపోతుంది. అంటే ప్రతి ఒక్కటి కూడా మీరు చేసినటువంటి మంచి పనులు కూడా భగవంతుడు ఎప్పుడూ ఒక అవకాశం అయితే ఇస్తూ ఉంటాడు. తప్పకుండా అలాంటి శక్తులను దూరం చేస్తూనే ఉంటాడు. మీ యుద్ధంలో గెలవాలంటే ప్రతి ఒక్కటి అయితే సర్దుకుపోతూ ఉండాలి. ఉపయోగించినట్టు నేర్పు కూడా ఉండాలి. మీ యొక్క అదృష్టం కూడా చేతికి అందిన దాకా జ్యోతిశాస్త్రంలో లోతుగా దాగినటువంటి రహస్యాలు తప్పకుండా అయితే పాటించి తీరాలి. ఇంతకీ మీరు ఎటువంటి రహస్యాన్ని పాటించాలంటే మాత్రం మీ జీవితాన్ని మార్చే బంగారు అవకాశంగా ఉండబోయే చాలా కోల్పోతూ వచ్చారు. గుండె ధైర్యం చేసుకొని వినాలి. విషయంలోకి వస్తే కనుక ఒక చిన్న మనవి, విజ్ఞానానికి ఒక విలువ ఉంటుంది. రేపటి రోజున మీ తలరాతకు మార్చేటువంటి ఒక అమూల్యమైన రహస్యాలను ఈరోజు తెలియజేయబోతున్న దానికి బదులుగా మీరు ఇవ్వాల్సింది ఖచ్చితంగా కూడా భగవంతునికి ఇవ్వాల్సింది కేవలం
సమయం మాత్రమే. అంటే ఆయన మీకు ఏదో ఒక విధంగా దారి చూపించబోతున్నాడని తెలుసుకోండి. రేపటి రోజున కొన్ని రహస్యాలు తెలుసుకొని ఎవరైతే మీ శత్రువులు ఉన్నారో, ఎవరైతే మీకు అవకాశాలు ఇవ్వనట్టుగా, మీకు నచ్చినట్టుగా అవకాశాలు ఇవ్వకుండా చేజారిస్తున్నారో, మిమ్మల్ని బాగా ఎదిగే కొద్దీ లొంగ తీసుకుంటూ కింద పడేస్తూ ఉన్నారు అటువంటి వ్యక్తుల మీద మీరు ఏదో ఒక విధంగా అయితే మీకు ఉన్నటువంటి ఒక పరిహారం, దైవిక పరిహారాన్ని కూడా తెలుసుకుందాం. ముందుగా మీ వైపు భగవంతుడున్నాడని చెప్పి నమ్మండి. ఇన్నాళ్ళు మిమ్మల్ని పట్టి పీడించిన ఆర్థిక ఇబ్బందులు, కోర్టు కేసులు, శత్రువుల బాధలు ఇవన్నీ కూడా రేపటి రోజున మీరు చిన్న చిన్న పరిహారాలతో ముందు ముందు రోజుల్లో అయితే ఈ సమస్యలన్నీ కూడా ముగుస్తాయని అయితే మట్టిని పట్టుకున్నా కూడా బంగారం అయిపోయే కాలం అయితే దగ్గరలో ఉందని తప్పకుండా తెలుసుకోండి. కానీ రేపటి రోజున మీకు దేవుడి యొక్క అశ్రద్ధ, అహంకారం అంటూ ఉంటే అస్సలు నచ్చవు కనుక వీటన్నింటిని దూరం చేసుకోవడం ఎంతైనా మంచిది. అలాగే మీ మాట మీద నిలబడి తీరాలి. మీకోసం మీ కోపం, మీ పట్టు ఇటువంటి అన్నిటి కూడా మీ కోపాన్ని జయిస్తారు. అప్పుడు నిజంగా సాక్షాత్ భగవంతుడు మీ ఇంటి తలుపు తడతాడు. ఇక ఆలస్యం చేయకుండా రేపటి రోజున అఖండ రాజ్యం పొందడానికి మీకు ఆచరించడానికి కొన్ని పరిహారాలు ఏంటంటే కనుక, మొదటగా మీరు రేపటి రోజున మంగళవారం కనుక ఖచ్చితంగా మీకు కళ్ళు ఉప్పుతోటి ప్రయోగం అయితే చేసి తీరండి. కళ్ళు ఉప్పును గుప్త పరిహారం అనేది ఉంటుంది. మీ మీద నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. మిమ్మల్ని నమ్మించి మోసం చేయాలనుకునే వారి యొక్క ప్రభావం తొలగిపోవాలంటే తంత్రం తప్పకుండా చేయాలి. ఒకవేళ రేపటి నుంచి కుదరకపోతే ఆదివారం రోజు అయినా ఇలా ప్రతి మంగళవారం లేదా ఆదివారం రోజున మీరు తప్పకుండా ఒక బకెట్లో నీటిని తీసుకొని అందులో గుప్పుడు కళ్ళు ఉప్పు వేసి ఆ నీటిని మీ 2 పాదాలు 10 నిమిషాల పైన ఉంచండి. ఉప్పుకి విషాలు లాగేటువంటి శక్తి కూడా ఉంటుంది కనుక ఆ 10 నిమిషాల్లో మీ యొక్క మనసు కూడా చాలా విషప్రయోగాన్ని అంతా నిండి ఉంటుంది కనుక ఉప్పు అనేది మీరు నీరు లాగేసుకుంటుంది. ఆ తర్వాత నీటిని ఎవరికి కనిపించకుండా పారే నదిలో పారిపోయండి. మీ మొదటి రోజే మీ మనసు ఎంతో తేలికపడుతుంది. అద్భుతమైన ఐడియాలు, ఆలోచనలు తప్పకుండా వస్తాయి. ఇక డబ్బు వచ్చినటువంటి కొత్త మార్గాలు కూడా ఆటోమేటిక్గా మీకు అంది తీరుతుంది. అలాగే రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీరు ఉత్తరం దిక్కున మీరు దీపరహస్యం ఏదైతే ఉందో సంపాదించినా మీ ఇంట్లో డబ్బులు నిలవడం, లక్ష్మీదేవి వెళ్తున్నట్టుగా అనిపించడం, మీకు అనిపించడం, స్థిరంగా ఉండడం లేదని మీ మనసుకు కనిపించడం, ఇవన్నీ మీ ఉత్తరం దిక్కు కూడా గమనించండి. వాస్తుశాస్త్ర ప్రకారం ఉత్తర దిక్కు కనిపించకుండా మీకు కుబేరుని యొక్క స్థానం అయితే గుర్తుంచుకోండి. ఈ ఉత్తరం దిక్కులో కుబేరుని స్థానం కనుక ఖచ్చితంగా ప్రతి వారం, ప్రతి శుక్రవారం, గురువారం లేదా కుబేర రోజున మీరు దీపం వెలిగించడం వల్ల మీకు ఆర్థికంగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇంటిలో ఉత్తర దిక్కును పెట్టిన మీకు ఒత్తులు కూడా ఎరుపు రంగు ఒత్తిని వెలిగించడం ఎంతైనా మంచిది. ఒకదాన్ని మాత్రమే వాడండి. ఒకవేళ ఎర్రటి ఒత్తి దొరకకపోతే తెల్లటి ఒత్తిని కుంకుమ పువ్వు లేదా ఎర్రటి ఒత్తి కూడా చేసుకోవచ్చు. దీని ప్రకారం మీరు పచ్చ ఒత్తి దీపం వేసి ప్రయత్నించండి. అనారోగ్యాన్ని రానివ్వకుండా విపరీతమైన ధనలాభాన్ని కూడా మీకు ఖచ్చితంగా కలిగిస్తుంది. ఇలా చాలామందికి రుజువైన సత్యం కూడా. తప్పకుండా రేపటి రోజున మీ రెండింటిలో మంగళవారం కానీ ఆదివారం కానీ ఈ పరిహారం మాత్రం ఖచ్చితంగా చేయండి. ఇప్పుడు చేసినటువంటి ఉత్తరం రేపటిలో మీరు తప్పకుండా అయితే చేసుకొని తీరండి. ఇలాగే రేపటి రోజున ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా చాలా అనుకూలమైన రోజుని చెప్పుకోవచ్చు. మీ ఇంట్లో జరిగేటువంటి కొన్ని విషయాల గురించి తెలుసుకొని మీరు కొంచెం ఒత్తిడికి గురవుతారు. మిగతా అన్ని విషయాలు కూడా మీకు ప్రయాణ విషయంలో లేదంటే మీరు ఏదైనా వ్యాపార విషయంలో అత్యధికమైన ధనలాభాన్ని పొందబోతున్నారు. రేపటి రోజున బాగా కలిసి వచ్చినటువంటి దేవారాధన కూడా కాస్త దుర్గాదేవి యొక్క ఆరాధన మీకు అండగా మేలు చేస్తుందంటే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీరు ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు అనటం చాలా మంచిది. ఉదయాన్నే చక్కగా స్నానం చేసుకొని ఇంట్లో దీపం పెట్టుకోవడం, దీపం ముందు కూర్చొని ఓం దుర్గాదేవి నమః అనే జపాన్ని మీరు పఠిస్తూ ఉండడం ఎంతైనా మంచిది. అమ్మవారికి పరిపూర్ణంగా అమ్మవారి యొక్క కృప అయితే మీకు లభించి తీరుతుంది. ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం కూడా మీకు ఎంతైనా మంచిది. మనస్ఫూర్తిగా స్వామిని వేడుకోండి. మీరు ఎదురుపడే స్థిరాస్తులు కూడా మీకు కాపాడడం అనేది మీరు తప్పకుండా స్వామివారిని వేడుకోవడం ఎంతైనా మంచిది. అలాగే మీరు హనుమాన్ చాలీసా పఠించడం లేదా వినడం ద్వారా కూడా మీకు ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పరారైపోతుందని తెలుసుకోండి. మీ ఎదురయ్యేటువంటి ప్రతికూల సమయం ఏదైతే ఉందో అది మిమ్మల్ని నుండి పారిపోతుంది. ఈ చిన్న వీరు పరిహారాలు చేసుకున్నట్టయితే కనుక రేపటి రోజున మీకు ప్రశాంతమైన జీవితం అయితే ఎంతో ఉల్లాసంగా, ప్రశాంతంగా అయితే సాగిపోతుందని అయితే తెలుసుకున్నాం కదండి. ఒక రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి పరిహారాలు, ఎటువంటి పరిష్కారాలు, ఎటువంటి వార్తలు వినబోతున్నారు, అలాగే ఎటువంటి దేవతారాధన చేయాలనేది మొత్తం అయితే వీడియోలో తెలుసుకున్నాం కదండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.